హలో, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ పొద్దు నేను చూపించబోయేది నేను కేరళ స్టైలు అప్పం పిండి అంటారు దీన్ని. అప్పం పిండి ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. కొబ్బరి తురుము వేస్తున్నాను. అలానే ఇది ఈస్ట్ అంటారు. ఇది కొంచెం నేను ఈస్ట్ వేస్తాను. అలానే నేను ఒక స్పూన్ వచ్చేసి షుగరు, అలానే ఒక 2-3 ఎలాచి వేస్తాను. వేసేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 4 గంటలు 5 గంటలు వచ్చేసి నేను రైస్ వచ్చేసి నేను నానబెట్టి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందాము. ఈస్ట్ వచ్చేసి కొద్దిగా వేసుకుందాము. ఇలా ఉంటుంది. అలానే నేను రైస్ ఒక స్పూన్ కొంచెం వేసుకుంటున్నాను. అందాజుగా వేసి వాటర్ వేసి మనం ఆడించుకోవడమే. ఇది మిక్సీ పట్టుకుంటే ఇది అప్పం అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. పొద్దునకి బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. దీంట్లోకి ఎగ్ కర్రీ అయినా, ఏ కర్రీ అయినా, పొటాటో కర్రీ అయినా, ఏ కర్రీ అయినా, చికెన్ కర్రీ అయినా, ఏ కర్రీలకైనా ఈ అప్పం బాగుంటుంది. నేను ఇది ఈ మాదిరిగా చేసి ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకొని నేను ఆడ పెట్టుకుంటాను. రేపు నేను అప్పం వేసుకుంటాను. చూడండి, నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా. అలా గ్రైండ్ చేసుకొని మనం ఆడ పెట్టుకుంటే రేపు పొద్దున్నే మనము దోశ మాదిరిగా కానీ దోశ మనం ఇరువైపులా కాల్చుకుంటాము, కానీ దీన్ని మనం అలా కాల్చుకోము. ఆ అప్పం పోసేటప్పుడు నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. చూడండి, ఇలా అప్పం చుట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అండి ఇది బ్రేక్ఫాస్ట్. అలానే చాయ్, అలానే అప్పం. ఇది అప్పం పిండి అండి. నేను ఆడించి పెట్టుకున్నాను కదా, ఆ అప్పం పిండి అండి. ఇలా ఉంటుందండి. మనం ఇది మూత పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి సిమ్లో పెట్టి. ఇలా మొత్తం అప్పం ఇలా వేసేసుకోవాలండి. చూడండి, కింద మాత్రమే మనం అప్పం పోసిన కింద మాత్రమే కాలుతుంది, పైన అలా స్టీమ్ చేసినట్టు ఉడికించుకోవాలండి. ఇది అప్పం అండి.